దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అబీషగు అను షునేమీరాలిని చూచి రాజునద్దకు తీసుకొని వచ్చిరి. మరి రాజైనటువంటి దావీదు 70 సంవత్సరాల వృద్ధాప్యము కలిగి ఉన్నప్పుడు రాజుకు ఒక వీక్నెస్ రావడం మనం చూస్తాం. అది ఏమిటి అనంటే అతనికి వేడి అనేది పుట్టదు. అప్పుడు అతని సేవకులైనటువంటి వారు భార్యలు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆ వృద్ధాప్యంలో అతను చాలా వేదన పడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలు దిక్కులన్నిటిలో తిరిగి షునేమీరాల్ని తీసుకొచ్చారు. ఆమె పేరు అబీషగు. అబీషగు అనే మాటకు తండ్రి తిరుగును అని అర్థము. ఈమె గురించి పాత నిబంధన గ్రంథములో 3 చోట్ల రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ అబీషగు చక్కని చిన్నది. ఈమె చిన్నది అని వ్రాయబడిందంటే ఈమెకు 19 నుంచి 24 సంవత్సరాల వరకు ఉంటాయని చరిత్ర మనకు తెలియచేస్తుంది. చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈమె అక్కడికి వచ్చిన తర్వాత దావీదు గారిని ఎంతో ఆదరించి ప్రేమించినట్లుగా మనం చూస్తాం. రాజు తనను భార్యలా ఊహించుకోలేదు, కానీ తనకు పరిచారము చేయుచున్నటువంటి ఆ స్త్రీని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. ఆమె అతన్ని రాజు అంతఃపురంలో ఉన్నాను అని గర్వము లేకుండా రాజును ఆమె ఆదరించిన తీరంతా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంతఃపురంలో ఉన్నప్పటికీ ఆమె చాలా అణిగిమణిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనం చూసినట్లయితే కొంచెం ధనము కలిగిన లేదా కొంచెం పేరు కలిగిన ఒక ఉద్యోగము చేస్తున్నా, లేదా భర్త ఉద్యోగం చేస్తున్నా, లేదా ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా వారు చాలా గర్వముగా ఉండడాన్ని మనం అనేక పర్యాయాలు చాలామందిని చూస్తాం. అంటే వారికి ఉన్న స్థితిని బట్టి వారు అలా ఉండడం వారికి మంచిదే అని తోస్తుంది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు అలా ప్రవర్తించేవారిగా ఉంటారు. అయితే ఈమె ఒక రాజుగారి దగ్గర ఉంటూ కూడా ఈమె తన స్థితిని ఎరిగి లోబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే విధేయత. ఈమె విధేయత కలిగి అక్కడ ఉన్నప్పటికీ విధేయత కలిగి తను నడుచుకుంది. అందుకే తన జీవితం బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆమె రాజును ప్రేమించింది, ఎంతో పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అతనికి ఆదరించింది, అతన్ని ఆదరించి ప్రేమించి అతనికి ఉపచారం